హలో ఫ్రెండ్స్, మనం ఉద్దాలక మహర్షి జ్ఞానోదయం గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలో కురుపాంచాలం అనేది ఒక రాజ్యం. సిరి సంపదలకు వివిధ కళలకు నిలయమైన ఆ దేశం వేద విద్యకు పెట్టినది పేరు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి అధ్యయన ఆద్యాపానాలను విచ్ఛిన్నంగా సాగించే గురుకులాలు ఎక్కడ చూచినా కనిపించేవి. నిత్యాగ్నిహోత్రులు, నిష్ఠాగరిష్ఠులు, ఆత్మ సాక్షాత్కార సంపన్నులు అయిన కులపతులు గురుకులాలను నిర్వహించేవారు. అటువంటి కులపతులలో సకల శాస్త్ర పారంగతుడైన వాడు అరుణుడు. ఆధ్యాత్మ విద్యావరిష్ఠుడై అతడు మహర్షిగా కూడా పిలువబడినాడు. అతని కుమారుడే ఉద్దాలకుడు. అరుణేయుడైన ఉద్దాలకుడు ఉపనయనానంతరం సామిత్పాణి తన తండ్రి వద్దనే వేదాధ్యయనం ఆరంభించాడు. కుశాగ్ర బుద్ధి గనుక అనతి కాలంలోనే అధ్యయనాన్ని ముగించాడు. గురు శుశ్రూష ద్వారా పొందే విద్య అత్యంత శ్రేష్టమైనదని విశ్వసించిన అరుణుడు తన కుమారుణ్ణి మాద్ర నగరంలో సుప్రసిద్ధుడైన పాతంజల కాప్యుని గురుకులానికి వెళ్ళి శాస్త్రాధ్యయనం చేయమని పురమాయించాడు. తండ్రి ఆదేశానుసారం ఉద్దాలకుడు మాద్ర నగరంలో పాతంజల కాప్యుని అంతేవాసి అయినాడు. వినయ విధేతలతో అకుంఠిత దీక్షతో గురువుని మెప్పించి శాస్త్రాలని కరతాళమాలకం చేసుకున్నాడు. వశిష్ఠ చైక తానేయ, దివోదాస భైమసేనుడు ఇతని సమకాలీనులు, సతీర్థులు. శాస్త్రార్థ విచారం కోసం ఆధ్యాత్మ విశేషాలకు సంబంధించిన సంశయాలను నివృత్తి చేసుకోవడం కోసం అనేక మంది మేధావులు, మహాత్ములు పాతంజల కాప్యుని గురుకులానికి వచ్చేవారు. వారితోటి పరిచయం, అక్కడ జరిగే సంఘటనలు ఛాత్రులను ఎంతగానో ప్రభావితులను చేసేవి. ఒకసారి పాతంజల కాప్యుని భార్యను ఒక గంధర్వుడు ఆవాహించాడు. ఎవరు నీవు అని అడిగితే తను తాను కబంధ ఆధ్వర్యునుడని, ఆధ్యాత్మ విషయ విచారం కోసం వచ్చానని ఇలా అడిగాడు. ఓ పాతంజల కాప్య, ఇహలోకము పరలోకము అందలి సర్వభూతములు ఏ సూత్రంతో బంధించబడి ఉన్నాయో నీకు తెలుసా? అయ్యా, ఆ మూల సూత్రం గురించి నాకేం తెలియదని కాప్యుడు సమాధానమిచ్చాడు. గంధర్వుడు మరో ప్రశ్న వేశాడు. పోనీ ఈ లోకానికి పరలోకానికి సర్వభూతజాలానికి అంతర్యామిగా ఉండే తత్వం ఏమిటో నీకు తెలుసా అని. దానికి కూడా కాప్యుడు, అయ్యా, సర్వవ్యాప్తి అయిన ఆ తత్వం ఏమిటో కూడా నాకు తెలియదు. అటువంటిది ఒకటి ఉంటుందని మీ వల్లనే తెలిసింది. దయతో దానిని గురించి తెలియజేసి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు. దానికి ఆ గంధర్వుడు ఇలా అన్నాడు. ఓ కాప్య, ఇహపరలోకాలను సర్వభూత సమూహాన్ని బంధించే సూత్రాన్ని, సర్వే సర్వత్రా ప్రత్యక్షమై ఉండే అంతర్యామి తత్వాన్ని గురించి తెలుసుకున్నవాడు సాక్షాత్ పరబ్రహ్మతత్వాన్నే తెలుసుకున్నవాడవుతాడు. ఆ విధంగా పరబ్రహ్మతత్వ విజ్ఞాన ఘనుడైన వానికి సర్వలోక విజ్ఞానం కలుగుతుంది. సర్వలోక విజ్ఞానం వలన సర్వదేవతా విజ్ఞానం సిద్ధిస్తుంది. వేదవిత్ అవుతాడు. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. దాంతో సర్వజ్ఞుడవుతాడు అని ఆ జ్ఞాన వైభవాన్ని తెలియజేశాడు. ఈ సంఘటనని ప్రత్యక్షంగా చూసిన ఉద్దాలకునికి జీవ సృష్టికి ఆధారమైన మూల సూత్రము అంతర్యామి తత్వం యొక్క జ్ఞానం మాత్రమే కలిగింది, కానీ వాటి స్వరూప స్వభావాలు తెలియలేదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస మాత్రం అతని మనసులో స్థిరంగా నిలిచిపోయింది. విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేశాడు.
వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశాడు. యజ్ఞంలో పాల్గొనడానికి విచ్చేసిన విద్వద్వరేణులకి, పండిత ప్రఖండులకి ఒక సభను ఏర్పాటు చేశాడు. అందులో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన చర్చలకు అవకాశం కలుగజేశాడు. బలిష్టములైన 1000 పాడి ఆవులను తెప్పించి వాటి కొమ్ములను బంగారు నాణ్యాలతో అలంకరించి బ్రహ్మజ్ఞాని అయినవాడు సభాసదులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ ఆవులను తోలుకొని వెళ్ళవచ్చు అని సభాముఖంగా ప్రకటించాడు జనక మహారాజు. ఎంతో విలువైన పారితోషికం, అందరికీ అందుకోవాలని ఉంది. అయితే తగిన అర్హత తమకుందా అని బేరీజు వేసుకోసాగారు. శాస్త్రజ్ఞాన సంపన్నులైన ఆశ్వలుడు, ఆర్తభాగుడు, గార్గి, శాకల్యుడు లాంటి వారెంతోమంది అక్కడ ఉన్న ముందుకు రావడానికి సాహసించలేకపోయారు. అయితే యజ్ఞవాల్కేయ మహర్షి మాత్రం అందుకు సిద్ధపడ్డాడు. సభలోని పండితులు చకితులైనారు. పారితోషికం చేజారిపోతున్నది, దాన్ని తమ వశం చేసుకోవాలంటే యజ్ఞవాల్కేయ మహర్షిని ఎదిరించి వాదించి జయించాలి. అది వారికి సాధ్యమనిపించలేదు. జనకుని ప్రధాన పురోహితుడైన ఆశ్వలుడు ముందుకు వచ్చి, యజ్ఞవాల్కేయ, జిజ్ఞాసులలో నేనే ప్రథముడనని ఊహించుకుంటున్నావు, అసలు నీకు బ్రహ్మతత్వం గురించి తెలుసా అని అడిగాడు. దానికి యజ్ఞవాల్కేయుడు, బ్రహ్మజ్ఞానం నాకు తెలియదు, అయినా బ్రహ్మజ్ఞానానికి వినయంగా వంగి నమస్కరిస్తాను. నేను బీద బ్రాహ్మణ్ణి, ఈ ఆవుల అవసరం నాకెంతో ఉంది. బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సందేహాలు ఎవరికైనా ఉంటే నా శక్తి మేరకు వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాను అని అంటూ బ్రహ్మజ్ఞానం బుద్ధికి అందేది కాదని నర్మగర్భంగా సమాధానంలో సూచించాడు. ఆశ్వలుడు యజ్ఞాల గురించి, వాటి అధిష్టాన దేవతల గురించి, యజ్ఞ ఫలాలను గురించి, మంత్రాల గురించి అనేక ప్రశ్నలు వేశాడు. వాటన్నిటికీ తడుముకోకుండా యాజ్ఞవాల్క్యుడు సమాధానాలు ఇవ్వడంతో ఆశ్వలునికి మౌనంగా కూర్చోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. మరో పండితుడు ఆత్మ అంటే ఏమిటో తెలియజేయండి అని అడిగితే అలవోకగా వివరించాడు యజ్ఞవాల్కేయ మహర్షి. బ్రహ్మవాదిని అయిన గార్గి సృష్టిని గురించి, సృష్టికి మూలమైన పదార్థం గురించి అనేక ప్రశ్నలు వేసి సమాధానాలను ఆలకించింది. ఆమె సాహసానికి ఆశ్చర్యపోయిన అక్కడి పండిత మండలి యజ్ఞవాల్కేయునికి అద్భుతమైన వివరణలకు ఆనందంతో మురిసిపోయారు. అక్కడ సభాసదులలో ఆరునేయుడైన ఉద్దాలకుడు కూడా ఉన్నాడు. అతనికి తన గురుకులం వాసం నాటి కబంధ ఆధ్వర్యుని ప్రశ్నలు జ్ఞాపకానికి వచ్చాయి. ఇంతకన్నా చక్కని అవకాశం దొరకదని వెంటనే లేచి, మహర్షి, ఇహపరలోకాలను సర్వభూతాలను సంధించే సూత్రం ఏమిటి? జగత్తు అంతటా వ్యాపించి ఉండే అంతర్యామి తత్వస్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు. ఓ గౌతమ, సర్వభూతాలను ఇహపరలోకాలను బంధించే సూత్రం వాయు. ఆ సూత్రంతోనే ఈ లోకం, పరలోకం, జీవరాశులు అన్నీ బంధించబడి ఉన్నాయి. ఆ వాయువు లేకపోతే శరీరం కదలదు, మెదలదు. వాయు సూత్రంతో భూతజాలం బంధించబడి ఉంది. ఇది లేకపోతే చలనమే ఆగిపోతుంది. అలాగే అంతర్యామి గురించి చెప్తాను విను. పృథ్వీలో నివసిస్తూ పృథ్వీలో అంతర్లీనంగా ఉండే పృథ్వీతత్వం గురించి పృథ్వీకే తెలీదు. అయినా పృథ్వీ ఆ తత్వానికి శరీరం మాత్రమే. ఆ ఆత్మతత్వమే లోపల నుండి పృథ్వీని శాసిస్తుంది. ఆ తత్వమే నీ ఆత్మ. అదే అమృతమైన అంతర్యామి. నీటి యొక్క అంతరారాల్లో నివసించే నీటి తత్వం గురించి నీటికే తెలియదు, కానీ ఆ తత్వానికి నీరు శరీరం.
ఆ శరీరాన్ని ఆత్మ శాసిస్తుంది. ఆ తత్వమే నీ ఆత్మ. అది అమర్త్యము, అమృతమయము అయిన అంతర్యామి. దివ్యలోకంలో నివసిస్తూ దివ్య ప్రకాశాన్నే శరీరంగా చేసుకొని ఆ ప్రకాశానికి తెలియకుండా ఆ కాంతిని శాసించే తత్వమే నీ ఆత్మ. అదే అంతర్యామి. వాయు అంతర్యంలో నివసిస్తూ వాయువుకు తెలియకుండా వాయువునే శరీరంగా చేసుకొని వాయువుని శాసించే తత్వమే నీ ఆత్మ. అదే అంతర్యామి. ఆకాశం ఆంతర్యంలో నివసిస్తూ ఆకాశాన్ని శరీరంగా చేసుకొని ఆకాశానికే తెలియకుండా ఆకాశాన్ని శాసించే తత్వమే నీ ఆత్మ. అదే అంతర్యామి. దిక్కులన్నిటా ఉంటూ దిక్కులను శరీరంగా చేసుకొని దిక్కులను పాలించే ఆ తత్వం తేజోరాశులైన సూర్య చంద్ర నక్షత్ర మండలాలను శాసించేదే ఆత్మతత్వం. అదే నీ ఆత్మ. అమృతమైన అంతర్యామి. ఆ ఆత్మతత్వం సర్వభూతాలలో, భుహుర్ వస్సు సువుర్లోకాలలో, తపస్సులో, తేజస్సులో, సకల భూతాలలో, సర్వేంద్రియాలలో వ్యాపించినది. అది కనిపించదు కానీ అన్నిటినీ చూస్తుంది, వినిపించదు కానీ అన్నిటినీ వింటుంది. దాని గురించి ఎవరికీ తెలియదు, దానికన్నీ తెలుసు. అది నశించదు కానీ మిగిలినదంతా నశిస్తుంది. దీనిని మించిన ద్రష్ట కానీ, శ్రోత కానీ, మంత కానీ, విజ్ఞాత కానీ ఎవరూ లేరు. అదే అంతర్యామి నీ ఆత్మ అని వివరించాడు యజ్ఞవాల్కయ మహర్షి. ఉద్దాలకుని అజ్ఞాన పొరలు తొలగినాయి. జ్ఞాననేత్రం ప్రకాశించింది. ఆనందం నిండిన అశ్రునయనాలతో కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి తన స్థానంలో కూర్చున్నాడు. అప్రఖ్యాతమైన యజ్ఞవల్కుని బ్రహ్మజ్ఞానానికి జేజేలు పలికిన సదాసదులతో కలిసి జనకుడు అతనిని గోసంపదతో సాగనంపాడు. ఇది మనకి ఉద్దాలక మహర్షికి యజ్ఞవాల్కయ మహర్షి ద్వారా జ్ఞానోదయం కలిగింది. దీనికి మనకి మూలం ఉద్దాలక మహర్షి రచన ప్రొఫెసర్ కె ప్రతాప్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.